ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ 6 గంటలుగా కొనసాగుతోంది. ప్రత్యేక డివైజులు ఎక్కడి నుంచి సమకూర్చారని సిట్ క్వశ్చన్ చేసింది. ఎస్ఐబీ అధికారులతో సంబంధాలపై నవీన్ రావును ప్రశ్నించారు. ఎక్కడెక్కడ డివైజులు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రశ్నించింది. నవీన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సిట్ అధికారులు దీని ఆధారంగా మరికొందరిని విచారించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ 6 గంటలుగా కొనసాగుతోంది. ప్రత్యేక డివైజులు ఎక్కడి నుంచి సమకూర్చారని సిట్ ప్రశ్నించింది. ఎస్ఐబీ అధికారులతో సంబంధాలపై కూడా నవీన్ రావుని క్వశ్చన్ చేశారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, అక్షయ్, కొత్తగా ఏర్పాటైన సిట్ తొలిసారి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి మనము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయం వద్ద ఉన్నాం. వాస్తవంగా పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది ఈ ఫోన్ ట్యాంపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాంపింగ్ కేసులో ప్రధానంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా డివైజ్లు సమకూర్చిన ఆరోపణలు ఎదుర్కొని ఎవరైతే ఉన్నారో నవీన్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు మాత్రం ప్రస్తుతం సిట్ అధికారులు ఈ రోజు విచారణ పిలిచారు. అతన్ని కూడా విచారిస్తున్నారు. సో గడిచిన 7 గంటల నుంచి సిట్ అధికారులు వివిధ కోణాల్లో నవీన్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇతనుకున్న సంబంధాలు, అలాగే వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బేస్ చేసుకుని నవీన్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సో ఈ డివైజెస్ ఎక్కడి నుంచి సమకూర్చారు, ముఖ్యంగా ప్రత్యేక డివైస్ ఎక్కడి నుంచి సమకూర్చారు, పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నవీన్ రావుకున్న సంబంధాలు, అలాగే నవీన్ రావు గతంలో ఎస్ఐబీ అధికారులతో ఎలా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కూడా అతను ఏ విధంగా వినియోగించుకున్నారు, అలాగే ఈ ఎక్కడెక్కడ డివైజ్లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఇప్పటి వరకు ఎన్ని ఫోన్ నెంబర్స్ ఎస్ఐబీ అధికారులకు ఇచ్చారు, అలాగే డివైస్ కొనుగోలు చేసేందుకు ఎక్కడి నుండి డబ్బులు సమకూర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా ట్యాంపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎస్ఐబీ అధికారులు తిరుపతన్న, రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు ప్రధానంగా వీరందరితో ఉన్న సత్సంబంధాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో గతంలో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకునే నవీన్ రావును విచారణకు హాజరు కావాలని పిలిచారు. సో విచారణకు హాజరయ్యారు. గడిచిన 7 గంటల నుంచి కూడా వివిధ కోణాల్లో ప్రశ్నించి ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావును తొలిసారి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. నవీన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా సిట్ విచారించే అవకాశం కూడా ఉన్నట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, తర్వాత ఎవరెవరిని పిలిచి విచారిస్తారని. సో ఫోన్ ట్యాంపింగ్ కేసులో 7 గంటలుగా కొనసాగుతుంది ఎమ్మెల్సీ నవీన్ రావు సిట్ విచారణ. ప్రత్యేక డివైజులు ఎక్కడి నుండి సమకూర్చారు, ఎక్కడెక్కడ వీటిని అమర్చారు, వీటికి ఫండింగ్ అంటే ఫైనాన్షియల్ ఎవరు సపోర్ట్ చేశారు, తర్వాత ఎస్ఐబీ మాజీ అధికారులతో ఇతనుకున్న సత్సంబంధాలు ఏంటి, అలాగే ఎందుకోసం ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో నవీన్ రావు పేరు తెరపైకి రావాల్సి వచ్చింది, నవీన్ రావు ఈ ఫోన్ ట్యాంపింగ్ లో డివైజులు సమకూర్చారని చెప్పి ఇటు ప్రభాకర్ రావు అలాగే ప్రణీత్ రావులు ఎక్కడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకున్న తర్వాత సిట్ అధికారులు నిఘా విభాగంలో చాలా కీలకమైన ఆధారాలు సేకరించారు. ఆ కీలకమైన ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈ రోజు నవీన్ రావును విచారణకు రావాలని పిలిచారు. నవీన్ రావు ప్రస్తుతం సిట్ కార్యాలయంలో ఉన్నారు. సిట్ కార్యాలయంలో గడిచిన 7 గంటల నుంచి కూడా అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మీద బేస్ చేసుకుని ఉంది. కాబట్టి ఆ డివైజెస్ ఏ విధంగా అమర్చారు, ఆ డివైసెస్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎవరు తీసుకురామని చెప్పారు, ఆ తీసుకొచ్చిన సందర్భంలో ఎస్ఐబీ మాజీ అధికారులతో ఇతని పరిచయం ఎలా ఏర్పడింది, ఎన్ని ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ పాల్పడ్డారు. సో గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా వారి సన్నిహితులు, బంధువులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఏమైనా ఇచ్చారా, ఏ విధంగా ట్యాంపింగ్ పాల్పడ్డారు, ట్యాంపింగ్ పాల్పడాల్సి ఎందుకు వచ్చింది, తర్వాత అంటే ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో అతని సూచనల మేరకు ఇదంతా కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది, అతను ఎవరు, ఈ అనేక కోణాల్లో కూడా నవీన్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. నవీన్ రావును కూడా ప్రశ్నించిన తర్వాత అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. సో ఈ రోజు ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరి అతన్ని అదుపులోకి తీసుకుంటారా లేదంటే మరొక సందర్భంలో కూడా విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇస్తారని మాత్రం ప్రస్తుతం తెలియాల్సింది. గడిచిన 7 గంటల నుంచి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు నవీన్ రావును విచారించి అతని నుంచి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అక్షయ్. ఓకే కిరణ్.